హాయ్ అండి. ఉడికించిన సేమియాలో కోడిగుడ్లను వేసి ఇలా రెసిపీ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో అరకప్పు సేమియాను వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని అలా కలుపుతూ వేయించాలి. 2-3 నిమిషాలకే సేమియా మంచి కలర్లోనికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అరకప్పు సేమియాకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఉడికించుకోవాలి. సేమియాని మరీ దగ్గరగా ఉడికించకూడదండి. లైట్గా వాటర్ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లబడిపోయిన తర్వాత ముద్దగా అయిపోతుంది. సేమియా ఉడికిందో లేదో ఇలా చేతితో ప్రెస్ చేస్తే తెలుస్తుంది. ఇలా సేమియాని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. సేమియా బాగా చల్లారిన తర్వాత చూసారు కదండి ఎంత ముద్దగా అయిపోయిందో. అందుకే దీన్ని కొద్దిగా వాటర్ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలో 3 కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా కోడిగుడ్లను వేసిన తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ సేమియాని నిదానంగా కలపాలండి. ఎందుకంటే సేమియా గట్టిగా కలిపితే విరిగిపోతుంది. అందుకే నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇలా సేమియాని కోడిగుడ్లను బాగా కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే దీనిలో సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా నెమ్మదిగా వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వీటికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిట్లోనికి ఆయిల్ వేసుకొని ప్యాన్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకుని సేమియా ఎగ్ మిక్సర్ని దీంట్లో స్పూన్తో కానీ గరిటెతో కానీ కొద్దిగా వేసుకోవాలి. వీటిని మనం వేసేటప్పుడు ముందుగా మిడిల్లో ఎప్పుడు వేయకూడదండి. మిడిల్లో ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మాడిపోతాయి. అందుకే గుంత పొంగనాలు చుట్టూ వేసుకొని లాస్ట్లో మిడిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో కానీ గరిటెతో కానీ కొద్దిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా అన్నిట్లను వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండా మాడిపోతాయండి. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోయి ఫాస్ట్గా మాడిపోతాయి. అందుకే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అంచుల చుట్టూ రెడ్డిష్గా వస్తుందండి. అప్పుడు వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగనాలన్నిటిని రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి. ఈజీగానే తిరిగిపోతాయండి అంటుకోకుండా. ఇలా రెండు వైపులా తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయినట్టేనండి. మీ దగ్గర ఈ గుంత పొంగనాల ప్యాన్ లేకపోతే ఇదే బ్యాటర్తో చిన్న కప్స్ కేక్లా కూడా చేసుకోవచ్చు. అన్నిటినీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పూన్తో దీంట్లో కొద్దిగా సేమియా ఎగ్ మిక్సర్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ పొంగనాలు కప్స్ కేక్ లాగా ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.